ఈ దినాల్లో చాలా మంది నిరీక్షణ లేదు, కనిపెట్టడం లేదు, దేవుని ఆత్మ కొరకు కనిపెట్టట్లేదు. ప్రభువా నీ రాజ్యం నాకు కావాలి, నీ రాజ్యంలో ఉండాలి, ఇక్కడ ఉంటే అన్ని వేదనలు, బాధలు, కష్టాలు ఉన్నాయి, అందుకే వీటన్నిటిని విడిచిపెట్టి నీ సన్నిధికి చేరాలి, ఆ నిరీక్షణ మాకు ఇయ్యి ఆయన మనం ప్రార్థిస్తే అద్భుతం జరుగుతుంది. ఆయన రాజ్యానికి చేరుస్తాడు. ఆయన రాజ్యంలో నేను ఆనందంగా ఉంటాను. ఈ భూమి మీద ఉంటే అన్ని సమస్యలే, అన్ని రోగాలే, తెగుళ్ళే, భయంకరమైన విపత్తులే. ఈ లోకం ఎక్కడ శాంతి లేదు. ఉందా? ఓ పక్కన తెగుళ్ళు, ఓ పక్కన తుఫాన్లు, ఓ పక్కన కరువులు, ఓ పక్కనే భూకంపాలు, ఓ పక్కన భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ కుటుంబాల్లో శాంతి సమాధానాలు లేవు, నెమ్మది లేదు, ఆదరణ అసలే లేదు. మరి దేవుని సన్నిధికి రావాలి. ఈ లోకంలో ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవట్లేదు. అందుకే దేవుని యొక్క కోపాగ్ని భయంకరంగా దిగుతోంది. అందుచేతనే దేవుని సన్నిధికి రావాలి. ఇవన్నీ శాశ్వతం కావు. ఈ భూమి మీద ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించి మనందరికీ ఆదరణ, శుభ నిరీక్షణ ఇచ్చాడు.